నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు మేల్కొని కేక్ కటింగ్ చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మాకు అవేమీ అలవాటు లేవండి. ఇంతకుముందు అయితే నైట్ ఇంటి ముందు బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని కలర్స్ వేసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అవి కూడా చేయట్లేదు. ఇంకా న్యూ ఇయర్ రోజు ఉదయమే లేచి పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా మా ఇంటికి కొత్త క్యాలెండర్స్ కూడా వచ్చేసాయి. ఇవేమీ కొనలేదండి, ఫ్రీగానే వచ్చాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాదితో మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మనమైతే ఎక్కువ డేట్స్ ప్రకారం అయితే ఫాలో అవుతాం కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు గాంధీ జయంతి ఉందంటే అక్టోబర్ 2, ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్టు 15 ఇలా అయితే మనకి డేట్స్ గుర్తుంటాయి కదా. అందుకని ఆంగ్ల నూతన సంవత్సరం ప్రకారం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనకి న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంక న్యూ ఇయర్ అంటే చిన్నప్పుడు గ్రీటింగ్స్ పంచిపెట్టుకోవడం ఇదంతా చాలా హడావిడిగా ఉండేది. టీచర్స్కి అయితే ఒక రకం పెద్ద పెద్ద గ్రీటింగ్స్, బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే ఒక రకమైన గ్రీటింగ్స్, ఇలాగా రకరకాల గ్రీటింగ్స్ పంచుకుంటూ సందడిగా ఉండేది. ఇక్కడ పిల్లలు కూడా వచ్చి నాకైతే గ్రీటింగ్స్ ఇచ్చారు. తర్వాత నేనైతే ఇక్కడ షాప్లో పని అయితే చేసుకుంటున్నానండి. ఎప్పుడు మన పని మనకి ఉంటూనే ఉంటుంది. వండుకోవడం, తినడము, మన పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ ఈ కొత్త సంవత్సరంలో కొంతమంది కొన్ని రెజల్యూషన్స్ అనేవి తీసుకుంటారు. తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ఆచరణలో పెడతారు, కొన్ని మధ్యలోనే వదిలేస్తారు, కొన్ని అస్సలు అయితే మొదలు పెట్టరు. సంవత్సరం స్టార్టింగ్లో ఎక్కడైతే ఉందో సంవత్సరం ఎండింగ్ అయిన తర్వాత కూడా ఆ పని అక్కడే ఉంటుంది. ఏది ఏమైనా కానీ చెప్పడం కన్నా కూడా చేయడం చాలా కష్టం. చేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఇవన్నీ వస్తాయి. మనం ఒక పని అనుకున్నామంటే ఈ రెజల్యూషన్ అనేవి న్యూ ఇయర్ రోజే తీసుకోవాలని ఏమీ లేదండి. మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే న్యూ ఇయర్ అంటే మనకి ఒక గుర్తుగా ఉంటుంది కదా, ఈ ఇయర్ స్టార్ట్ చేసాము, మళ్ళీ ఈ ఇయర్కి అయితే కంప్లీట్ చేసామని. అందుకని న్యూ ఇయర్కి అయితే ఎక్కువగా రెజల్యూషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుని వాటిని ఆచరణలో పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, అసలు మొదలు పెట్టకుండా మూలాన కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. ఏది ఏమైనా కష్టపడకుండా ఏది రాదు కదండి. మనం చేసే పనిలో కృషి, పట్టుదల, సంకల్పం, చేయాలనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాము. మనం అనుకున్న పని సాధించే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అందులోనూ మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి చెయ్యి అందించి తోడుగా ఉండే వాళ్ళకంటే కూడాను మనం ఎదుగుతూ ఉంటే చూడలేక కుళ్ళుతో కృషించిపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుని వాళ్ళు ఎవరు ఎన్ని మాటలు అన్నా నేలకు విసిరిన బంతి ఎంత వేగంతో అయితే పైకి వస్తుందో మనం కూడా అంతే వేగంతో పైకి లేచి మన లక్ష్యాన్ని మనం చేరుకున్న తర్వాత మన ఎదుగుదలను చూసి వాళ్ళు ఏమీ చేయలేక నోటి మీద వేలు వేసుకుని పక్కన కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ మనం చేసే పని మీద కాస్త దృష్టి, శ్రద్ధ, అలాగే కొంచెం టైం మేనేజ్మెంటు, అలాగే బద్ధకం ఇవన్నీ వదిలితే మనం మన పని అనుకున్న గమ్యాన్ని ఖచ్చితంగా చేరుతాము. ఇక్కడి నుంచి అయితే నేను నా హెల్త్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నానండి. ఎందుకంటే హెల్త్ ఆల్రెడీ పాడైపోయింది. ఇప్పుడు కూడా దృష్టి పెట్టకపోయామంటే ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన ఫ్యామిలీని ఆరోగ్యంగా చూసుకోగలము. ఎప్పుడు కూడా ఫ్యామిలీ హెల్త్ మీద, ఇంటి పనులు వీటి మీద దృష్టి పెడుతూ మన ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే ముందు మంచి ఆహారం తినాలి. మంచి ఆహారంతో పాటు ఎక్కువ టెన్షన్స్ని ఇవన్నీ కూడా ఏమీ తలలోకి ఎక్కించుకోకుండా ఉండాలన్నమాట. ఇంతకు ముందు అయితే ప్రతి చిన్న పనికి ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడైతే చాలా వరకు తగ్గించుకున్నాను. ఇప్పుడు కూడా ఆ టెన్షన్స్ అవి కూడా తగ్గించుకోవాలనుకుంటున్నాను. మనం ఎంత టెన్షన్ ఫ్రీగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అలాగే మన పనులు కూడా చకచకా అయిపోతుంది. దీనివల్ల మనతో పాటు మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోయినా నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.